మేమంతా 69 ఉద్యమకారులం. 69 ఉద్యమకారులము. ఈరోజు కూడా మేము ఎంతోమంది సఫరర్స్. దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చింది కాంగ్రెస్. సోనియా గాంధీ ఇచ్చేపట్టుకే పార్లమెంట్లో కొట్లాడి సుష్మా స్వరాజ్ బీజేపీ కూడా యాక్సెప్ట్ చేసింది. తెలంగాణ మనకు వచ్చి 12 సంవత్సరాలు అయింది. కానీ బాధ ఏంటంటే మనం ఈ ఉద్యమకారులకు ఏదైతే వాగ్దానం చేసిండ్రో 250 గజాల స్థలం, 25,000 పెన్షన్, హెల్త్ కార్డు, ఫ్రీ ట్రావెల్, దాని మీద ఎంతవరకు వాళ్ళు ఏదైనటువంటి జవాబు ఇవ్వటం లేదు. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే తెలంగాణ అభివృద్ధి అయిందా, తెలంగాణ ప్రజల అభివృద్ధి అయిందా? అదే ఫస్ట్ క్వశ్చన్. మీకేమైనా తెలిస్తే చెప్పండి. అయితే రెండోది అంటే నేను తెలంగాణ ఐక్యవేదిక 96 నుంచే ఉద్యమం ఉన్నా. అయితే కొత్త ఎప్పుడైతే కేసీఆర్ వచ్చిండో ఉద్యమమే దెబ్బతిన్నది. కేసీఆర్ అందరూ కలిస్తేనే ఏర్పడ్డది. కానీ ఒక్కని పేరు వేసుకోవడం ఒకటి చేయడం అది చాలా ద్రోహం. అది రెండోది ఏంటంటే తెలంగాణ రాకముందు వాళ్ళే పార్టీ పెట్టకముందు ఏ రకంగా ఉన్నారు, తెలంగాణ వచ్చినాక ఏ రకంగా ఉన్నదో అందరికీ తెలుసు. అది మనం చెప్పాల్సిన పని లేదు. అసలు ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకు వద్దంటున్నామంటే ప్రాంతీయ మండలి తెలంగాణ రాష్ట్రం మన ఉమ్మడి రాష్ట్రపతి ఏర్పడ్డప్పుడు ప్రాంతీయ మండలి ఏర్పడ్డది. తెలంగాణ వాళ్ళ భూములు వేరే ప్రాంతం వాళ్ళకు కొనకూడదని ఒక పార్టీ ఉద్దేశం అది. అయితే అది ఎందుకు ఏర్పడ్డదంటే ఆంధ్ర వాళ్ళు తెలివికలరు, తెలంగాణ వాళ్ళు కొంచెం చదువు సంజ లేని వాళ్ళు వీళ్ళు నష్టపోతారు అనేది ఈ స్థితి ఆ రోజు పజిల్ కమిషనే చెప్పింది. అయినా కానీ బలవంతంగా ఇలా కలిపిన తర్వాత రక్షణ కమిటీ తీసింది ఎవరు అంటే ఎన్టీ రామారావు తీసేసిండు. దానివల్ల ఏంటంటే తెలంగాణ భూములన్నీ అన్నాకు అర్థం అయిపోయింది. తెలంగాణ వాళ్ళు అడుగంటిపోయారు. ఇప్పుడు జనసేన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రజలే మన పిల్లలే, వాళ్ళకు తెలియదు. అది ఎన్టీ రామారావు పెద్ద చేసిందంటే తెలంగాణ మొత్తం దూసుకుపోయి ఆంధ్ర పెట్టేసిండు. ఇప్పుడు మన వాళ్ళు ఏమన్నా ఆంధ్రాలో ఉన్నారా? లేరు. అది ఎట్లయితుంది? ఇది మన భూములన్నీ పోతూ ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ వద్దురా అని ఇలా కొట్టినాం మనం. మళ్ళీ తెచ్చుకుంటా అంటారు ఏంది మన పిల్లలు ముందేందంటే తెలుసుకోవాలి. మన చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడదని నేను తెలంగాణ ప్రజలు మొత్తం కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ మనకొద్దు. దోపిడీ 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 దోపిడీ. ఆంధ్రాలోకి వ్యతిరేకం కాదు, ఇక్కడ బతికేటోళ్ళు బతకొచ్చు. తెలంగాణ సంపద దోష్టోళ్ళకే వ్యతిరేకం. తెలంగాణ ప్రజలు ఆంధ్రలోకి వ్యతిరేకం కాదు. తెలంగాణ సంపద ఎవరు దోస్తాడో వాళ్ళకి వ్యతిరేకం, దోపిడీదారులకు వ్యతిరేకం. ఎస్. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమం మొత్తంగా భారతదేశ చరిత్రనే ఘనంగా నిలిచిపోయే విధంగా కూడా అయితే ఇటు విద్యార్థులు కానీ ఇటు ఉద్యోగస్తులు కానీ సకల జనులు కూడా మొత్తంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కృషి చేశారు. ఎందరో ప్రాణత్యాగాలు కూడా చేశారు. వారి యొక్క ప్రాణత్యాగాలే ఈరోజు ఆ రాష్ట్రం నూతన రాష్ట్రం ఆవిర్భవించి స్వేచ్ఛా ఊపిరిని పీల్చుకుంటున్నారు. అందుకు ఉద్యమకారులు ఎంతో మొత్తంగా కూడా ఉద్యమకారుల చరిత్ర కూడా గణనీయమైంది. మనతో పాటు అయితే తెలంగాణ జేఏసీకి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 12 సంవత్సరాలు అవుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నాం. 12 సంవత్సరాలు తెలంగాణ ఆవిర్భావం మలిదశ ఉద్యమం తర్వాత 12 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నాం. అయితే 12 సంవత్సరాల తెలంగాణలో సాధించింది ఏంది? ఏం సాధించామండి? ముందుగా జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. ఎందరో 1200 మంది అమరులైతే 600 మందికి పోయిన కేసీఆర్ గవర్నమెంట్ 600 మందికి ఇచ్చిందండి. వాళ్ళకి ఏం బెనిఫిట్స్. ఇంకా 600 మందికి చనిపోయిన వాళ్ళు వాళ్ళకేం చేయలే. కేసీఆర్ వాళ్ళ కుటుంబానికి తప్ప పదవులు ఇచ్చుకోవడం తప్ప ఏ ఉద్యమకారుడికి ఇవ్వలేదు, ఏ ఉద్యమకారులను దగ్గరికి తీయలేదు. వాళ్ళ కుటుంబీకులు వాళ్ళకి దగ్గర వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఉద్యోగం. అసలు మనము తెలంగాణ కావాలని ఎందుకు కొట్లాడినాం? గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎందుకు కొట్లాడినాం? మన నీళ్లు నిధులు నియామకాలు అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన ఏమిటి అభివృద్ధి ఏమిటి? అసలు ఎక్కడ జరిగింది అభివృద్ధి? అంతా శూన్యం. దోపిడీ, ఈ దొరల పాలనప్పుడు దోపిడీ జరిగింది. మరి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు కానీ అమరవీరులకు కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చి వారి మేనిఫెస్టోలు కూడా పెట్టారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, బస్ సౌకర్యం కల్పిస్తామని ఎలక్షన్లలో వాగ్దానం చేశారు.
కానీ ఇంతవరకు ఏం చేయలే. మళ్ళీ మొన్న ఈ మధ్యనే కేకే నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీ కాలయాపన కోసమే తప్ప దేనికోసం కాదు. ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే వీళ్ళు చేసేది. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఉద్యమకారులు చాలామంది చనిపోయారు. వారి కుటుంబాలకు న్యాయం చేయండి. వారికి ఇంటికొక ఉద్యోగం ఇవ్వండి, వారికి పెన్షన్ ఇవ్వండి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడిన వాళ్ళకు మీకైతే అందరికీ తెలుసు, విలేకరులకు తెలుసు, ప్లస్ రాయకనాకు తెలుసు, పోలీసుల వాళ్ళకు తెలుసు. కేసులు ఎన్నో ఉన్నాయి. నా మీద అయితే 2-3 కేసులు ఉన్నాయి. నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసిన డిఎస్పీ, పాపం మాజీ డిఎస్పీ నల్లి గారు, ఆమె అంగస్థాయి కేసు అక్కడ పోయి నేను ఆమెకు సంఘీభావంగా నేను అంగస్థాయిలో కూర్చున్న ఢిల్లీలో. మాది నిర్మల్. నా పేరు సామకిరణ్ కుమార్ రెడ్డి అంటారు. స్టేట్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ను టీయూ జేఏసీకి. అయితే సార్ ఏం జరిగింది అసలు, ఎందుకు ఇలా కాలయాపన చేస్తున్నారు అని ఈ గవర్నమెంట్ నేను నిలదీయాలనుకుంటున్నాను. అయితే శ్రీకాంతచారి ఒక ఆశయం కూడా అదే ఏంటంటే తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మొత్తం తెలంగాణ సాధించుకుంటే మన నిధులు కానీ నియామకాలు కానీ మన రాష్ట్రానికి సంబంధించే కోట ఏదైతే వాటా ఉంటుందో ఆ వాటా కూడా మొత్తంగా ఇదైతామనే దాంతో తెలంగాణ ఆ యొక్క ఆశయ సాధనాల కొరకే తెలంగాణ ఉద్యమం ఇంత ఉధృతంగా చేసేసి తెలంగాణను సాధించుకున్నాం. అయితే 12 సంవత్సరాలలో 2 ప్రభుత్వాలు చేంజ్ అయ్యాయి. 2 ప్రభుత్వాలు చేంజ్ అయిన తర్వాత కూడా తెలంగాణ దిశ ఏమైనా మారిందంటారా? ఏమీ మారలేదు సార్. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అయ్యో మేము అనుకుంటాం ఇప్పుడు, అయ్యో మా పిల్లలు 1200 మంది పిల్లలు చనిపోయారు. ఎందుకు చనిపోయారు బాబో? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నా కానీ ఎలాగోలా వాళ్ళు బతికనే ఉంటుండ్రి. ఈ తెలంగాణ కోసం పోరాడి చచ్చిపోయిన వాళ్ళ కనీసం వాళ్ళకైనా అతి గతి లేకుండా చేస్తున్నారు. కేసీఆర్ అలాగే చేస్తాడు, ఈ రేవంత్ రెడ్డి కూడా అలాగే చేస్తున్నాడు. ఇది న్యాయమా మీ ప్రభుత్వాలకు? ఇది అసలు మీరు ఇలాగే ఏదైనా మీరు ఉద్యమకారులకు కానీ అమరులకు కానీ అన్యాయం చేయదలిస్తే వాళ్ళ ఉసురు తలిగి మీరు నాశనం అయిపోతారని నేను హెచ్చరిస్తున్నాను. చివరిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అయితే ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఇటు నిరుద్యోగులకు కానీ మన తెలంగాణ తెచ్చుకున్న ట్యాగ్లైనే నీరు నిధులు నియామకాలు. దాని గురించి తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ నిరుద్యోగులకు కానీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కానీ మీరు ఇవ్వదలసిన సందేశం కానీ. ఇంతకుముందే మన తెలంగాణ కోసం కొట్లాడి మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని మన తెలంగాణ వస్తే మన పిల్లలకు జాబులు వస్తాయని, మన నిధులు నియామకాలు మనకు ఉంటూ మనం స్వేచ్ఛగా బ్రతకచ్చు. తెలంగాణ వస్తే మన తెలంగాణలో మనం స్వేచ్ఛగా బ్రతకచ్చు అనుకొని కొట్లాడినాం తప్ప అంతకుమించి ఏం లేదు సార్. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే బాగుండేది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు తెలంగాణ వచ్చి కూడా ఏమైంది? ఉన్న మిగులు బడ్జెట్ను 1,00,000 కోట్లు అప్పు చేసి కూర్చున్నారు సార్. ఇది ఎక్కడి ప్రభుత్వాలు? వీళ్ళ స్వలాభం కోసం ఈ రాజకీయ నాయకులు ఏదైతే మా ఉద్యమకారులు ఎట్లా వాడుకున్నారంటే మమ్మల్ని వాడుకొని కరివేపాకులాగా తీసి పడేసింది సార్. ఇప్పటికీ మేము ఒకటే దయచేసి చెప్తున్నా, ఎవరు కూడా ఉద్యమకారులు అధైర్యపడవద్దు. మీరు ఏదైనా సాధిద్దాం, ఇంకా కొట్లాడదాం, మనల్ని గుర్తించే వరకు వీళ్ళతోటి ఫైట్ చేస్తూనే ఉందాం అని నా మనవి. అయితే 12 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 12వ సంవత్సరం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇటు తెలంగాణ అమరవీరులు కానీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ సాధించుకున్న తెలంగాణలో నష్టపోయాం. కానీ ఎక్కడ కూడా తెలంగాణ తెచ్చుకుందే నీరు నిధులు నియామకాలు వస్తాయంటూ కూడా తెచ్చుకున్నాం. కానీ ఆ దిశగా 2 ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు కూడా అటువైపు వెళ్ళడం లేదు. తెలంగాణకు చెందినటువంటి అమరవీరుల కుటుంబాలు కానీ తెలంగాణ పౌరులు కానీ ఎవరు కూడా అధైర్యపడవద్దు, ముందు ఇంకా సాధించుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అయితే మా బతుకులు మారుతాయి అనుకున్నాం, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుల్లోకి కూడుకుపోయామంటున్నారు. అయితే ఇంకా మున్ముందు మంచి అవకాశాలు ఉన్నాయి. మంచిగా తెలంగాణను అయితే మొత్తంగా స్వర్ణ తెలంగాణగా మార్చుకుంటామంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.